అన్ని జనులకు నీ మహిమను చూపించలేకపోయాను. అరా కొరా ఫలితాలు చూసి అల్ప సంతోషంతో ఆగిపోయాను, కానీ ఉజ్జీవాన్ని తేలేకపోయాను. నా వలన ఎక్కడవుతుంది ప్రభు? నీ ద్వారానే జరుగుతుంది. ఇందులో నా తప్పులు ఉన్నాయి, నా ప్రతిష్ట లోపం ఉంది, నా పాపములు ఉన్నాయి, నా విధేయతలు ఉన్నాయి. ఈరోజు సూటిగా నా తమ్ముడు క్షమించయ్యా, క్షమించ. వ్యర్థమైన వాటిలో టైం పాస్ చేశాను. ఇప్పటికే చాలా కాలం పోగొట్టుకున్నాను, చాలా టైం వ్యర్థపుచ్చుకున్నాను. ఎన్నో ప్రాంతాలు సంధించాల్సిన నేను అరాకొరా సేవతో ఆగిపోయానని. ఏడు దైవజనుడా, ఏడు 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 నీ తప్పులు ఒప్పుకొని ఏడు. విశ్వాసులారా, పరిచారకులారా, శిష్యులారా, దేవుని పిల్లలారా, కన్నీరు విడవండి. నన్ను క్షమించు నాన్న, క్షమించు. ఎప్పుడు అడిగినా నా స్వార్థానికి అడిగాను, కానీ ఆత్మల కొరకు భారంతో అడగలేదు నా. నిజమే, నా జాతి నశిస్తుంది కులగర్వంతో, మత పిచ్చతో, ధన వ్యామోహంతో, అధికారాలతో, భోగాలతో. నీకు దూరం అయిపోయి నరకానికి ప్రయాణం అవుతున్నా. వారికి అవసరాలు పుట్టించగలవు, అక్కర్లు పుట్టించగలవు, వారు నిన్ను వెతికేటట్టు చేయగలవు, మా ద్వారా నీ నామాన్ని మహిమపరచుకోగలవు. ఈ రోజు నుంచి నేను అడుగుతున్నాను దేవా, నా జాతి కొరకు, జనాంగము కొరకు, ప్రజల కొరకు నన్ను వాడుకో ప్రభువా.